నిర్మాణాత్మక చర్చలు కాకుండా తిట్లు, శాపనార్థాలు లేదంటే అవహేళనల మీద రాజకీయం నడుస్తున్నంత సేపు ప్రజలకి మంచి జరగదు. అమరావతి అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అయితే అది తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి చెందాలి. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలతో పోటీ పడాలని కోరుకుంటారు. దానికి అమరావతి 29 గ్రామాలు కాదు, విజయవాడ, గుంటూరుతో కూడింది అవసరమని స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు. లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చంద్రబాబు గారే చెప్పారు. ఇప్పుడు 29 గ్రామాలకే పరిమితం చేస్తున్నారని తెలిసిన జగన్మోహన్ రెడ్డి, అది అధికారుల వల్ల తెలిసిందో లేదంటే కేంద్రానికి వెళ్ళినటువంటి డీటెయిల్స్ వల్ల తెలిసిందో కానీ వెంటనే మావిగన్ స్లోగన్ అందుకున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలపాలి అన్నటువంటి దానికి ఇక్కడ వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అవహేళన ఒక్కటే ఉంది. మావిగన్ అంట, పిచ్చోడు. ఇవాళ చంద్రబాబు నాయుడు జగన్ని పిచ్చోడు అనే పదం కూడా వాడారు. పిచ్చోడు అంటారు జనం ఇట్లాంటి పిచ్చ పనులు చేస్తే అన్నటువంటి. ఇక్కడ రెండే రెండు పాయింట్స్. ఒకటి, రాజధానికి సంబంధించి అమరావతి అన్నటువంటిది 29 గ్రామాలతో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై స్థాయికి వెళ్తుంది అని చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళ. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపితే కొంత ఒక నగరంగానన్నా ఉంటుంది, కొంత కాంపిటీషన్ ఇవ్వచ్చు, అలా లేకపోతే దెబ్బతింటాము అని చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళ అన్నది కాలం డిసైడ్ చేయాలి.